దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, ఆయన కృప, ఆయన సన్నిధి మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. మొదటి సమూయేలు 16వ అధ్యాయము చదువుకుందాం. 13వ వచనాన్ని చదివి ధ్యానించుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళెను. ఆమేన్. ఎంత అద్భుతమైన మాటో ఇక్కడ మనకు కనబడుతుంది. వానిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. నిజమే, పరిశుద్ధాత్ముడు మన మీద బలముగా పని చేయాలి అంటే ఆయనకు మనం అప్పగించుకోవాలి, ఆయనకు లోబడాలి, ఆయన మీద ఆధారపడాలి. ఎందుకంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము ఈ రీతిగా రాయబడింది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతోనూ సహవాసం కలిగి ఉంటావో బలహీనతలలో ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఆయన ఉన్న శక్తిని, అభిషేకాన్ని, వాక్ శక్తిని దేవుడు నీ మీద బలముగా పనిచేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే బలముగా పనిచేయడం ప్రారంభిస్తాడో నీవు భయపడే ప్రసక్తి ఉండదు. మరొక వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని చదువుకుందాం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిస్తీయుల సైన్యం నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలకగా దావీదు వినెను. చూడండి, దావీదు విన్నాడు. దావీదు ఎలా ఉన్నాడో చూడు. ఇప్పుడు ఇశ్రాయేలు విన్నారు. ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, చూసారా, వాని ఎదుట నుండి ఏమవుతారంటే పారిపోతున్నారు. కానీ దావీదు విన్నాడు, వారు విన్నారు. కానీ దావీదు నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? దావీదు మీద పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేస్తున్నాడు. ఇక్కడ సౌలు ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలున్నారు, తర్వాత సైన్యం ఉంది, దావీదు అన్నలున్నారు. వీరందరూ దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా ఉంటారు. కాబట్టి వారి మీద పరిశుద్ధాత్ముడు బలముగా పనిచేయలేదు. దావీదు దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి విన్నప్పుడు భయపడలేదు. వారు మిక్కిలి భయపడి వాని ఎదురు నుంచి పారిపోయారు. కానీ దావీదు నిలబడ్డాడు. దావీదు ఏం మాట్లాడుతున్నో చూద్దాం. 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించు, వానికి బహుమతి ఏమని తన యుద్ధం నిలిచిన వారిని అడగగా. ఎంత అద్భుతమో చూడు. ఈయన ఎలా నిలబడ్డాడు అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యాన్ని కలిగిస్తాడు. పిరికితనం ఆత్మను మనకు ఇవ్వలేదు, దాస్యపు ఆత్మను ఇవ్వలేదు భయపడటకు. జ్ఞానేంద్రియములు, నిగ్రహము కలిగిన ఆత్మను ఇచ్చాడని తిమోతి పత్రికలో పౌలు రాస్తున్నాడు. రోమా సంఘమును రాసి ఆయన అంటున్నాడు, భయపడటకు దాస్యం ఆత్మను ఇవ్వలేదు, దత్తపుత్ర ఆత్మను మీకు ఇచ్చాను అంటున్నాడు. అందుకే దావీదు నిలబడ్డాడు. బలముగా నిలబడి ఏం చేశాడంటే ఆ గొలియాతును చంపగలిగాడు. మరి నీవు కూడా దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు ఈరోజు దేవుని ఆత్మ నీతో ఉంటుంది, నీ మీద బలముగా పనిచేస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆత్మ నీ మీద బలముగా ఉండడమే కాకుండా నీ ద్వారా అద్భుతం జరిగిస్తున్నాడు దేవుడు. చూద్దాం, మరొక వాక్యం చూద్దాం. అపొస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు.
చూసారా, పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నప్పుడు మనకేం కలుగుతుందంటే శక్తి కలుగుతుంది. ఏం కలుగుతుంది? శక్తి కలుగుతుంది. ఏంటి ఆ శక్తి అనేది మనం 2వ అధ్యాయం అపోస్తుల కార్యం చూద్దాం, 4వ వచనం చూద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించి కొలది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆత్మ ఎప్పుడైతే వారి మీద బలముగా పనిచేయడం ప్రారంభిస్తున్నాడో వారికి వాక్ శక్తి అనుగ్రహిస్తున్నాడు. అందుకే నీవు యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడుతూ ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన జీవితం కలుగుతున్నప్పుడు ఆదరణకర్త నీ మీద బలముగా పనిచేస్తాడు. నీ మీద ఎంత బలముగా పనిచేస్తాడో పిరికితనము, అవిశ్వాసము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. పాపని ఎద్దకు రాదు. నీ ద్వారా అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు దేవుడు జరిగిస్తాడు. మరొక వాక్యం చదువుకుందాం. ఇదే అపోస్తుల కార్యము 4వ అధ్యాయాన్ని చూద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 31వ వచనము ఈ రీతిగా వ్రాయబడింది. వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. చూసారా, ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో, మీ ఇంటి వారందరూ ప్రార్థన చేస్తారో, పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యం ధైర్యంగా బోధిస్తారు. పిరికితనం పోతుంది, అవిశ్వాసం పోతుంది. ఎవరికి భయపడకుండా ఏమవుతుందంటే నీవు ధైర్యంగా బోధించగలుగుతావు. ఎన్ని లేఖనాలు చూసాం చూడండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు నీ మీద బలముగా పనిచేయాలంటే ఖచ్చితంగా నీవేం చేయాలంటే ప్రార్థన జీవితం కలిగినప్పుడు ఈ దినమే నీ మీద బలముగా పనిచేస్తాడు. నీ ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తాడు. నీలో ఉన్న పిరికితనము, అధైర్యాన్ని, భయాన్ని తొలగిస్తాడు. ధైర్యవంతుడుగా తయారు చేస్తాడు. ప్రార్థన. పరమ తండ్రి, నీ కొందనాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించినందుకు మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని, మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.